జనవరి 1 నుండి ప్రత్యేక హైకోర్టు ఏర్పడుతుండటంతో రాష్ట్ర న్యాయవాదులు సంతోషంగా ఉన్నారు. గెజిట్ రావడంతో ఇవాళ చాలా ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర లాయర్లు పటాకులు కాల్చారు. తర్వాత కోర్టు హాల్లో విజయోత్సవ సభ జరిపారు. తమ పోరాటం వల్లే హైకోర్టు విభజన త్వరగా సాధ్యమైందన్నారు న్యాయవాదులు. ఇక్కడితో తమ పని పూర్తి కాలేదని, జ్యుడిషియల్ ఉద్యోగుల విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉంటామన్నారు. దక్షిణ భారత డీసెంట్రలైజేషన్ ఆఫ్ జస్టిస్ అనేది జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించి హైదరాబాద్ నగరంలో ఒక సుప్రీంకోర్టు బెంచ్ను కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ న్యాయవాదులుగా, భారత న్యాయవాదులుగా ప్రజాస్వామ్యబద్ధంగా వారికి విన్నవించడం కాబట్టి పోరాట పటిమల ద్వారా వచ్చింది కాబట్టి మనని నమ్ముకున్నటువంటి కక్షిదారులకు, మనను నమ్ముకున్నటువంటి ప్రజలకు ఒక జవాబుదారిగా ఉండి తెలంగాణ న్యాయవాదులు వాళ్ళు చేసే వృత్తి ధర్మము ప్రపంచ దేశాల్లో కాకుండా రాజ్యాంగ హక్కులను కాపాడే దిశగా మనం ప్రయాణిద్దాం. 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క హైకోర్టును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఈ యొక్క తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ